ఆదరణ అనగానే వెళ్ళి రిప్కమ్మే గుర్తొస్తుంది. అంటే ఆదరణ అనేది ఒక బ్రాండ్. ఒకవేళ ఇక్కడ బాప్తీసం తీసుకుని వారు ఉంటే ఎనీ టైం తలుపు కొట్టొచ్చు, ఆదరణకర్త దగ్గరకు వచ్చి నాకు బాప్తీసం ఇచ్చేస్తాను. కాబట్టి బాప్తీసం తీసుకొని ఆ పరలోకమందున జీవగ్రంథంలో పేరు రాయబడితే నిశ్చయంగా పరలోక రాజ్యం. రెండవ మరణం నుంచి తప్పించాలంటే ఇది మతము కాదు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. మన మధ్యలోకి ఆదరణకర్త మినిస్ట్రీ దైవజనురాలు వ్యవస్థాపకురాలు రిబ్కా గారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. నాకు చెల్లెలైనా నాకంటే ముందు సేవకు వచ్చారు కాబట్టి నేను ఎప్పుడు కూడా భూమి మీద బతికుండగా చిన్నవాడినే చెప్పుకుంటాను, గౌరవించాలి. మాకు ముందుగా ఉండి వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి చెల్లెమ్మ అన్ని నడిపిస్తూ ఉన్నారు. దేవాది దేవుడు పరలోకము నుంచి భూలోకానికి దిగి వచ్చి పాపిష్టి మనుషుల చేత ప్రాణాలు పోగొట్టుకోవటానికి కారణం మనుషుడు చేసిన పాపం. మాట వినకపోవటాన్ని బట్టి తన ప్రాణాలు అర్పించారు. దేవుడే దీనుడై భూలోకానికి వచ్చినప్పుడు మరి ఆ దీనత్వాన్ని మనం కలిగి ఉండొద్దా ప్రియులారా? క్రైస్తవ్యానికి అనుగుణమైన జీవితాన్ని బ్రతకండి. ఆచార క్రైస్తవులుగా వద్దు, నామకార్థపు క్రైస్తవులుగా వద్దు ప్రియులారా. మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోనండి. ఒక వ్యక్తి ప్రతి కష్టాన్ని కూడా ఇష్టంగా దేవుని సేవను నష్టమైన అవమానమైన దేవుని కొరకు ఈరోజు నిలబడితే నాకు ఒక భవిష్యత్తు ఉంది, నా భవిష్యత్తును కూడా దేవుడు అబ్రహామన్నను ఆశీర్వదించినట్టుగా నన్ను ఆశీర్వదించడా, అబ్రహామన్నను నిలబెట్టినట్టుగా నన్ను నిలబెట్టడా. ఆయన ఈరోజు వాడుకుంటూ ఉన్న దేవుడు ప్రపంచవ్యాప్తంగా ఆ కృప అటు ఆత్మను అభిషేకంగా ఉంచిన ప్రతి స్థలంలో మాట్లాడగలిగేటువంటి ఆ కృపనిచ్చిన తనున్న స్థితిని కూడా తనకున్నటువంటి దేవుడిచ్చిన ఆధిక్యతను కూడా ఈరోజు లెక్క చేయకుండా అహర్నిశలు కష్టపడుతున్నారంటే ఆ దైవచనులు మన మధ్యలో ఉండటం అనేటువంటిది గొప్ప విషయం. అందరము చప్పట్లు కొట్టి దేవుని గణపరుద్దామా. నీవు నాకు గడ్రగొడ్డలి వంటి వాడవు, యుద్ధాయుధము వంటి వాడవు. ఆదరణకర్త మినిస్ట్రీస్ వారందరికీ
ప్రభు పేరిట వందనాలు. మరి ముఖ్యంగా మా సహోదరి రిపుకక్క గారు, అరమర ఏమీ ఉండదు, ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు, నేను చెప్పాలనుకునేది మాత్రం చెప్పాలనే మనసు, కల్మషం లేని మనసు కనుక అక్కని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. చాలా ధైర్యవంతురాలు. లైఫ్లో ఎన్నెన్ని పోరాటాలు వచ్చినా కూడా దేన్ని లెక్క చేయకుండా ధైర్యంగా నిలబడి మరి సంస్థని ఇలా ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. అది ఆ సహోదరికి దేవుడిచ్చిన ఆశీర్వాదం, దేవుడి వారి యొక్క ధైర్యం, దేవుడు బలపరిచి నడిపిస్తున్నారు. ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడు వారిని పిలిచిన ఆ పిలుపుకు తగినట్లుగా మరి అనేకుల్ని ప్రోత్సహిస్తూ, అనేకుల ప్రేమను సంపాదించుకుంటూ, అనేకులకి ఆదరణగా ఉంటూ ఆశీర్వాదకరంగా సహోదరి అండ్ జోసెఫ్ అన్న, ఆ తర్వాత మినిస్ట్రీస్లో నా సహోదరులు, సిస్టర్స్ అందరూ కూడా కలిసి గొప్పగా ఈ ప్రాంతాల్లో సేవ చేస్తున్నారు. వారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. అన్న ఏసన్న గారు మరి ఆదరణకర్త మినిస్ట్రీస్ వారిని చాలా ప్రేమించేవారు. మరి అన్ని సందర్భాల్లో, శ్రమలో, బాధలో, వాళ్ళ కన్నీళ్లలో ఉన్నప్పుడు అన్న వారికి ఎప్పటికప్పుడు తోడుగా ఉంటూ ధైర్యపరుస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉండేవారు. మరి దైవజనులు ఏసన్న గారు మన మధ్యలో లేనప్పటికీ కూడా మరి హోసన్నా మినిస్ట్రీస్ వారు మరి ఈ పరిచర్యను ప్రేమిస్తున్నారు. ప్రార్థన చేస్తున్నాం. ఎప్పుడు ఏ విషయాలు చెప్పినా నేను ఆయా సందర్భాల్లో మరి కూడికకి వస్తూ మరి వారి కోసం ప్రార్థిస్తున్నాం. మరి ఆదరణకర్త మినిస్ట్రీస్ వారు కూడా నిత్యము మన హోసన్నా మినిస్ట్రీస్ని ప్రేమించి ప్రార్థన చేసి సహకారాన్ని అందిస్తున్నారు. వారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుని హృదయానుసారుడైన దావీదును కూడా ప్రేరేపించాడు. ప్రేరణ అనేది అపవాది ప్రేరణ ఎవరికైనా వస్తుంది, పసిగట్టాలి, గుర్తుపట్టి కొంచెంగా ఉన్నప్పుడే, మొక్కగా ఉన్నప్పుడే దాన్ని తుంచేయాలి. ఒకవేళ మనం ఆ ప్రేరణను గద్దించి ఆ ప్రేరణ నుండి బయటికి రాలేదనుకోండి, వెంటనే సాతానుడు ఆవరిస్తాడు. ఈరోజు చెల్లెలు రెబ్కా 2000 సంవత్సరంలో ఈ సంస్థను స్థాపించింది. సంస్థ పేరు కూడా ప్రభు యొక్క ఆజ్ఞతో ఆదరణకర్త. ఎన్నో వ్యయ ప్రయాసాలకు లోని ఈ కార్యక్రమాలు జరపడం, అటు జోసెఫ్ అటు రెబ్కా ఇద్దరు కూడా ఇంతమంది దేవుని దూతలతో ఈ కార్యక్రమాన్ని జరపడం ప్రభు బిడ్డలమైనటువంటి మనందరికీ కూడా గర్వకారణం. తనను తాను తగ్గించుకున్న వారు దేవుని దగ్గర హెచ్చించబడతారు. నాలాంటి దానికి ఉదాహరణే సోదరి రెబ్కా గారు, అబ్రహాం గారు, సుబాడి గారు. 22 సంవత్సరాల క్రితం ఒక సాధారణంగా స్థాపించిన ఆదరణకర్త ప్రభువు చెప్పిన మాటకి గుర్తుగా దానినే సంస్థకు పెట్టుకొని ఆదరణకర్త అని 22 సంవత్సరాలు ఈ సంస్థని ఇంత ఘనంగా నిర్మించి ఇంతమంది విశ్వాసుల్ని వాక్యం చెప్పడం అనేది సాధారణ విషయం కాదు. జోసెఫ్ గారు కూడా అండగా ఉండి, ప్రతి ఒక్కరు మీకు తెలుసు, నిజమైన క్రైస్తవుడు అంటే మదిలో వాక్యం ఉండాలి, గదిలో ప్రార్థన ఉండాలి, వీధిలో సాక్ష్యం ఉండాలి. కాబట్టి మీరందరూ ఆ విశ్వాసాన్ని గుర్తుపెట్టుకొని రెబ్కా గారు తీసుకొచ్చిన ఈ ఆదరణకర్త సంఘాన్ని, ఇక్కడ జరిగిన మేలుని ప్రతి ఒక్కరూ వీధిలో మీకు అవకాశం ఉన్నంత వరకు సాక్ష్యం చెప్పి దీనికి ఇంకా ఘనత తీసుకొని రావాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం వచ్చిన మీరందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆమేన్. నేను యాక్చువల్లీ విజయవాడలో ఉన్నాను, రావటం కష్టం అని చెప్పాను. అయినా కానీ ఉంటారు రండి అంటే, నిజంగా నాకు ఇక్కడ వస్తే నిజంగా ట్రూ క్రిస్టియన్స్ అంటే మీరే కాదా అనిపిస్తుంది. మీ డెడికేషన్, మీ యొక్క పట్టుదల, ఎవరు అన్నం తిన్నారో లేదో నాకు తెలీదు. దైవ జనులైతే ఈ యొక్క మాటలు చెప్తుంటే, అబ్రహాం పాస్టర్ గారు మీరు ఎంత లీనమైపోయి వింటున్నారంటే, నిజంగా ఎక్కడ 2-3 కూడి నా నామస్మరణం చేస్తారో వాళ్ళ మధ్య నేను ఉంటానని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాదిరిగా ఈరోజు మీ మధ్య ఉన్నాడు యేసుక్రీస్తు అని నేను గట్టిగా నమ్ముతున్నాను. మన కొరకు జీసస్ క్రైస్ట్ని ఆయన చనిపోతాడని తెలిసినా కానీ ఈ యొక్క పరలోకం నుంచి ఇహలోకానికి పంపించి మన కొరకు తన రక్తాన్ని చిందించాడంటే అది కదా నిజమైన క్రైస్తవులంటే. కనుక జీసస్ క్రైస్ట్ మనందరూ కూడా తన రక్తాన్ని చిందించి మనకి రక్షకుడుగా ఉన్నాడు. ఇలాంటి సేవలు చేస్తున్న ఆదరణకర్త మినిస్ట్రీ మరి ఇంత ఓపికగా నడిపిస్తున్న రెబ్కా గారికి, మేరీ గారికి, మరి పాల్, జోసెఫ్, రాజ్యం, వీళ్ళందరూ కూడా గివ్ దెమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఈరోజు ఇంత గొప్పగా ఈ యొక్క
మీటింగ్స్ జరుపుతున్నందుకు వాళ్ళు చేసిన కృషి, దీని యొక్క టీమ్ వర్క్. ఇక్కడ చూస్తున్న చాలా మంది కూడా they're playing మ్యూజిక్, మైక్ సిస్టమ్. సో దిస్ ఈజ్ అ టీమ్ వర్క్. కనుక ఇంత బాగా చేసిన వీళ్ళందరూ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి మహోత్సవాలు ఇంకా చేసుకోవాలని, అమెరికా, జర్మనీ ఎక్కడ చూసినా మీరు కనిపించాలని కోరుకుంటూ మీ అందరికీ ఐ గివ్ యూ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఆదరణకర్త మహోత్సవాల్లో పాల్గొన్న వాళ్ళందరికీ వాళ్ళ ఇంట్లో, వాళ్ళ మనసులో మంచి ఆనందోత్సవాలు ఉంటాయని నేను గాఢంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.